రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోలీసులు అయితే కొంతమంది పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. వారిని పట్టుకోవాలన్న ఉద్దేశంగా అయితే వారైతే కూలీల అవతారం అయితే ఎత్తడం జరిగింది. కూలీల రూపంలో అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. వారైతే అబ్జర్వ్ చేయకుండా అయితే వారైతే వారి పనిలో వారైతే నిమగ్నం అవ్వడం జరిగింది. వీరైతే హఠాత్తుగా అయితే వారిని అయితే పట్టుకోవడం జరిగింది. వారు ఎటు పరిగెత్తలేని పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి వారిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అనంతరం కొంతవరకు డబ్బు నగదుతో పాటు ఆ సెల్ ఫోన్స్ అయితే స్వాధీనపరుచుకున్నారు. సిఐ మొగిలి ఆధ్వర్యంలో ఒక టీం అయితే ఆ పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారం అయితే వారి స్థావరం వద్దకైతే వెళ్ళడం జరిగింది. అనంతరం అయితే ఆ కూలీల అవతారం ఎత్తడం జరిగింది. ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి కొంత వరి నాట్లు వేస్తున్న కూలీల రూపంలో అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే జిల్లా వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. అందరూ ప్రశంసల జల్లు అయితే కురిపిస్తున్నారు. పోలీసుల ఏదైనప్పటికైతే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అయితే వినూత్న రీతిలో అయితే ఆ నేరస్తులను అయితే పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారిని అయితే రిమాండ్కి తరలిస్తున్నారు. ఆ ప్రతి ఒక్కరిపైన అయితే నజర్ ఉంటుంది పోలీసులది. ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడాలంటే కొంతవరకు అయితే భయపడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అయితే వినూత్న రీతిలో అయితే వీరిని అయితే పట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.